పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడతారు. ఇప్పటికే ఆయనతో సినిమా చేయడం కోసం ఎంతో మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓజీ చిత్రంతో హిట్ అందుకున్నారు పవన్. ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు దర్శకుడు సుజీత్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ ప్రాజెక్ట్ని ఎంచుకుంటారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఓజీకి సీక్వెల్ ఉంటుందని హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా మరో ప్రాజెక్టుపై కూడా చర్చ నడుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ సినిమా ఉంటుందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం కథను కూడా సిద్ధం చేశారట. దీంతో ముందుగా అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టే పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు దర్శకుడు సముద్రకని కూడా పవన్ కోసం ఒక కథను సిద్ధం చేశారని గతంలో ప్రచారం జరిగింది. వీరి కాంబినేషన్లో ఇప్పటికే బ్రో సినిమా విడుదలైంది. దీంతో వీరిద్దరి కాంబోను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. విజయ్తో వారసుడు తీసిన తర్వాత వంశీ పైడిపల్లి తన తదుపరి ప్రాజెక్టుల గురించి పెద్దగా మాట్లాడలేదు. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లకు కథలు చెప్పినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్తో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ కథను నిర్మాత దిల్ రాజు స్వయంగా పవన్ వద్దకు తీసుకువెళ్లారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దిల్ రాజుకు పవన్ కళ్యాణ్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనతో మరో సినిమా చేయాలని దిల్ రాజు ఆసక్తిగా ఉన్నారు. దిల్ రాజు స్కూల్ నుంచే వంశీ పైడిపల్లి వచ్చాడు కాబట్టి ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు దాదాపుగా ఖరారైనట్టేనని సమాచారం. ఒక పక్క ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉన్నారు. దీంతో ఈ క్యూలో ఉన్న సినిమాల్లో పవన్ మొదట దేన్ని ఎంచుకుంటారో, ఈ భారీ సినిమాలన్నీ ఆయన పూర్తి చేయగలుగుతారా లేదా అనేది వేచి చూడాలి. అటు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపకూడదని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.